టెక్నాలజీ అలాగే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇన్ని హ్యూజ్ రిసోర్సెస్ గ్రీన్లాండ్ లో ఉన్నా కూడా కంప్లీట్ గా ఇప్పటి వరకు అదొక స్టాండర్డ్ ఎసెట్స్ గానే మిగిలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ రిసోర్సెస్ వన్ ఆఫ్ ద రీజన్ అమెరికా గ్రీన్లాండ్ అనెక్స్ చేయడానికి కారణాలని మనం చెప్పొచ్చు. సో దీంతో పాటుగా ట్రంప్ చెప్తున్నటువంటి సెక్యూరిటీ అంశాలు. సో ఈ ఒకసారి ఇవి చూస్తే, సో గ్రీన్లాండ్ జియోగ్రఫికల్ గా లొకేషన్ ఇటు ఆర్టిక్ రీజన్ కి, ఆర్టిక్ సర్కిల్ కి గ్రీన్లాండ్ ఇటు ఎంట్రీ కానీ ఎగ్జిట్ పాయింట్ గా కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషలీ GIUK రీజన్ అంటారు. ఇది గ్రీన్లాండ్, ఐస్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. సో ఈ మూడు ప్రాంతాల్లో కలిసినటువంటి ఇంపార్టెంట్ రీజన్. ఆర్టిక్ సర్కిల్ కి ఇటు ఎంట్రీకి అండ్ ఎగ్జిట్ కి కంట్రోల్ చేయడానికి ఒక క్రూషియల్ పాయింట్ గా ఉంది. కాబట్టి ఇది జాగ్రఫికల్ గా కూడా వెరీ క్రూషియల్ లొకేషన్ అని మనం ఇక్కడ ఆలోచించవచ్చు. సో మరొక పక్క ఈ అట్లాంటిక్ రీజన్ కి కూడా ఈ గ్రీన్లాండ్ వైపు నుంచి వస్తున్నటువంటి రీజన్ ఒక హాల్వేగా లేదంటే ఒక గేట్ వేగా ఉన్నటువంటి పరిస్థితి. సో నార్త్ అట్లాంటిక్ రీజన్ లో సర్వేలెన్స్ కి గ్రీన్లాండ్ ప్రాంతం, గ్రీన్లాండ్ చుట్టుపక్కల ప్రాంతం చాలా క్రూషియల్ పాయింట్ గా కనిపిస్తుంది. సో సెక్యూరిటీ పరంగా ఇటు ఆర్టిక్ కానీ అలాగే ఇటు అట్లాంటిక్ రీజన్ లో కానీ గ్రీన్లాండ్ చాలా క్రూషియల్ ప్లేస్ అండ్ క్రూషియల్ పాయింట్ లో లొకేట్ అయినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. దీంతో పాటు ఈ హై గ్రౌండ్ రీజన్ అని కూడా సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్. సో హై గ్రౌండ్ రీజన్ అంటే ఇప్పటిదాకా వార్స్ లో హై గ్రౌండ్ రీజన్ ని ఒక హిల్స్ పైన కన్సిడర్ చేస్తూ వచ్చారు. సో ఈ హై గ్రౌండ్ రీజన్ నుంచి సెక్యూరిటీ పరంగా, సర్వేలెన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ గా ఉంది. అయితే గ్రీన్లాండ్ నుంచి హైలాండ్ రీజన్ అంటే గ్రీన్లాండ్ నుంచి స్పేస్ కి వెళ్లే రీజన్. బికాస్ ఇప్పుడు స్పేస్ సర్వేలెన్స్ కూడా చాలా దేశాలు స్పేస్ సర్వేలెన్స్ ని యూజ్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ అమెరికా వంటి కంట్రీస్. సో గ్రీన్లాండ్ నుంచి జస్ట్ 740 మైల్స్ అవే ఈ స్పేస్ లోకి సర్వేలెన్స్ ద్వారా చేయాలంటే. సో ఈ గ్రీన్లాండ్ హై గ్రౌండ్ గా కూడా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తుంది ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇటు మినరల్ రిసోర్సెస్, ఎకనామికల్ పరంగా అలాగే సెక్యూరిటీ పరంగా గ్రీన్లాండ్ చాలా క్రూషియల్ గా ఉన్నది. ప్రెజెంట్